జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించే పనిలో పడింది. జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఇప్పటికే తీర్మానం చేయగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆమోదం తెలిపారు. తాము చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో సీఎం ఒమర్ అబ్దుల్లా సరాసరి ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్ర సమస్యలతో పాటు కశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాన్ని వివరించారు. అయితే సమస్యలన్నింటినీ సావధానంగా విన్న మోదీ, అమిత్ షా కొన్ని విషయాల్లో స్పందించినా రాష్ట్ర హోదా విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అధికారాల మార్పిడి కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. కశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే గడిచిన వారం రోజులు 2 సార్లు ఉగ్రదాడులు జరిగాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో కూడా ఉగ్రమొక్కులు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికుల ప్రోద్బలం, సహకారం లేకుండా ఇలాంటి ఘటనలు జరగవన్నది నిఘా వర్గాల మాట. నిజానికి ఎన్నికలకు ముందు వరకు చడి చప్పుడు చేయని ఉగ్రవాదులు ఒమర్ అబ్దుల్లా సీఎం పీఠాన్ని అధిష్ఠించగానే మళ్లీ పంజా విసరడం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కశ్మీర్లో ఈ ప్రాంతంలో ఉగ్రమొక్కలకు సహకారం అందిస్తున్నదెవరు అన్నది ప్రస్తుతం తేలాల్సిన అంశం. ఈ విషయాన్ని పట్టించుకొని ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర హోదాపై దృష్టి పెట్టి విమర్శల పాలవుతున్నారు. కశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత అల్లరి మోకలే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారా అన్న డౌట్ రేజ్ అయింది. ఎందుకంటే టన్నెల్ నిర్మిస్తున్న కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడమేంటి? ఆ దాడిలో 6 కార్మికులు, 1 వైద్యుడు మరణించడమేంటి? ఇక ఆ ఘటన మరొక ముందే బారాముల్లాలోని బుటాపత్రి, నాగిని ప్రాంతంలో మిలిటరీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేయడం, 2 జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. అయితే ఈ దాడిని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించిన అసలు కారణాలను అన్వేషించేందుకు సాహసించడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఇక సీఎం ఒమర్ తండ్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అయితే పాకిస్తాన్ను నేరుగా ప్రశ్నించినట్లుగా బిల్డప్ ఇచ్చేశారు. ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయని, పాకిస్తాన్ వీలైనంత త్వరగా దాడులకు ముగింపు పలకాలని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాద సమస్యకు సరైన పరిష్కారం కనుగొనేంత వరకు జమ్మూ కాశ్మీర్లో దాడులు జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. జమ్మూ కాశ్మీర్లో అస్థిరత, అనిశ్చితిని సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలే ఈ తరహా ఉగ్రదాడులకు కారణంగా తెలుస్తోంది. ప్రశాంత కాశ్మీరాన్ని మళ్లీ మండుతున్న మంచు కాశ్మీరంగా మార్చేందుకే కొన్ని రాజకీయ శక్తులు ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నాయని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రమోకలు, అల్లరి మోకలను ఎక్కడికక్కడ కట్టడి చేసిన మోదీ ప్రభుత్వం కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి అభివృద్ధి ఎజెండాగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ మానిటరింగ్లో జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి వేగంగా జరిగింది. ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పన నుంచి విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్లోని స్కూళ్లలో డ్రాప్అవుట్ సంఖ్య తగ్గిపోయింది. వ్యాపార రంగాల్లో గ్రోత్ కనిపించింది. పర్యాటక రంగాన్ని ఊతం లభించింది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో శత్రు దుర్భేద్యమైన టన్నెళ్లు, విశాలమైన రహదారులను నిర్మించడంతో ఉగ్రదాడులకు అవకాశాలు లేకుండా పోయాయి. भाजपा जम्मू के साथ हुए ऐतिहासिक भेदभाव को दूर करने के लिए प्रतिबद्ध है। बीते 10 सालों में जम्मू को आईआईटी, आईआईएम और एम्स जैसे बड़े संस्थान मिले। कठुआ और सांबा जिले के कंडी क्षेत्र में भी नई सड़कें बनवाई जा रही है। चत्तरगला टनल बनने से
कठुआ और डोडा की कनेक्टिविटी और बेहतर होगी। कांग्रेस बॉर्डर के गांवों को आखिरी गांव मानती थी। भाजपा ने इनको पहला गांव बनाया है। अब वाइब्रेंट विलेज प्रोग्राम के तहत सीमा से सटे गांवों का विकास किया जा रहा है। यहां जम्मू रिंग रोड पर भी तेजी से काम चल रहा है। इससे यहां जाम की समस्या तो कम होगी ही, आसपास की तहसीलों के दर्जनों गांवों को फायदा होगा। ప్రజాపాలనకు పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా ఫలితాలొచ్చి ప్రభుత్వం ఏర్పడిన పక్షం రోజుల్లోనే మళ్లీ ఉగ్రదాడులు పెచ్చిమీరడం ఆందోళన కలిగిస్తుంది. ఓవైపు ఇలా దాడులు జరుగుతుంటే సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం దాడులను మాట మాత్రంగా ఖండించి ఢిల్లీలో తన పనులు చక్కబెట్టుకునేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. ఒమర్ అబ్దుల్లా కోరుతున్నట్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తే కాశ్మీర్లో ఈ ప్రాంతంలో పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అల్లరి మూకల మాటున ఉగ్రవాదులు దాడులు చేయడం ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో మళ్లీ విధ్వంసాలకు తెరతీస్తారని స్పష్టం చేశాయి. నిజానికి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు సైతం అధికారులకు వస్తే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా పలు సభల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడం మంచిదే కానీ కాంగ్రెస్తో జతకట్టి అధికారంలోకి వచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హోదా ఇవ్వడం మంచిది కాదంటున్నారు రక్షణ శాఖ నిపుణులు. నిరంతరం అభివృద్ధి ఎజెండాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తే ఉగ్రవాదాన్ని తుదముట్టించడం సులువైన పనే. కానీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా కాశ్మీర్లో వేర్పాటువాదులను పెంచి పోషించే పార్టీలు అధికారాన్ని దక్కించుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తే మొదటికే మోసం రావచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాశ్మీర్లో ఈ ప్రాంతంలో అనేక చోట్ల వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మద్దతిస్తూ సామాన్య జనజీవనానికి ఇబ్బందులు కలిగించడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో అనేక మార్లు జరిగిన చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానిగా మారిన రోజులున్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న మహబూబా ముఫ్తీ కూడా వేర్పాటువాదులకు మద్దతిచ్చారన్న అపవాదును మూటగట్టుకున్నారు. స్థానిక పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా మారిపోయిన కాశ్మీర్లో ఉగ్రమూకల కట్టడి ప్రయత్నాలు గతంలో శూన్యమే అని చెప్పాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్సీ ప్రభుత్వం సైతం ఉగ్రదాడులను ఖండించడం తప్ప చేసేదేం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించడం సరికాదని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ప్రశాంత కాశ్మీరాన్ని మళ్లీ మండుతున్న మంచు కాశ్మీరంగా మార్చే ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే కేంద్రం అజమాయిషీ అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.